పట్టుకొని అప్పుడు అందరూ నవ్వురంట. ఇంకా పట్టుకోవచ్చినారు. ఇంకేమి ఏమయ్యా ఇక్కడుంటారా అక్కడికి పోతారా అని ఆంజనేయుడు అడిగింది. అప్పుడు వీళ్ళిద్దరూ స్వామి నీవు మహాబలశాలి, ఓ ఆంజనేయ నీ దగ్గరే మేము ఉంటామప్ప, నీవు చెప్పినట్టు వింటాము అని వాళ్ళకి మిగిలిపోయాడు. అంటే ఎవరు శ్రీరామ్ జయరామ్ శ్రీరామ్ జయరామ్ అని అనుకుంటుంటారో వాళ్ళు యముని చేతికి దొరికలేదు. ఆంజనేయ చేతి వింటే ఆలోచన చేస్తాను. అట్లా ఆయన చేతికి యముని చేతికి దొరికేవాళ్ళు ఎవరు రామ మంత్రాన్ని ఉచ్చరిస్తే లేదో వాళ్ళు కూడా దొరికింది. కావున మనము శ్రీరామ్ జయరామ్ శ్రీరామ్ జయ అని ఉచ్చరిస్తూ ఉండాలా. అట్లా ఉచ్చరించేది మొదటి నుంచి వస్తా ఉంది. ఆ పరమాత్మ యొక్క నామమును ఉచ్చరించి ఆనాడు వాల్మీకి మహర్షి రామ అనే దానికి రావడం. అట్లా వాడు రామాయణం రాశాడు. ఎట్లా రాసే మరి రామ అని ఉచ్చరించప్ప అంటే ఉచ్చరించడానికి రాలేదు. మరి అటువంటి ఆయనకి మరి అటువంటి మహత్తరమైన శక్తి ఎట్లా లభ్యమైంది అంటే భగవన్నామం చేతనే అది సాధ్యమైందే కానీ ఇంకా వేరే విధంగా సాధ్యమే అయ్యేది. ఆంజనేయుడు నవ వ్యాకరణవేత్త. ఆయన 9 వ్యాకరణములను నేర్చినటువంటి వాడు. కొత్తగా సీతారాముల దగ్గరికి ఆంజనేయుడు వచ్చినప్పుడు ఆంజనేయుడు శుద్ధంగా సంస్కృతంలోన మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు రామునికి చాలా ఆనందమైనది. చూసేకి వానరుడు అయినప్పటికీ ఎంత శుద్ధమైన భాష మాట్లాడుతూ ఉన్నాడు, నాకు చాలా ఆశ్చర్యమవుతా ఉంది అని లక్ష్మణుడు మాట్లాడుతాడు. కావున ఆంజనేయుడు అంటే ఊరికే ఒక కపి అని మనం తెలుసుకోకూడదు. ఆయన గొప్ప విద్యా రాశి. ఆయన విద్యలకంతా అతడు ఒక గొప్ప అధిపతి అని కూడా చెప్పవచ్చు. అతని శరీరంలోన ప్రతి వెంట్రుక యందు రామ్ 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 అనే ధ్వనియే కానీ ఇంకా వేరే లేదు. సకలీశపురం అనే ఒక ఊరు. ఆ ఊరిలోన ఒక అడ్వకేట్ ఆయన అక్కడ అనేక మంది స్నేహంగా జూదమాడి నేర్చుకుని 24 గంటలు జూదమాడుతుంది. అటువంటి వాడు ఆ ఊరికి ఒకనొక శాస్త్రి వచ్చినాడు. వాల్మీకి శాస్త్రి అని ఆయన పేరు. ఆయన వచ్చినాడే ఈ ఊరి పెద్ద ఎవరు అన్నాడు. ఇదిగా అక్కడ కనబడతా ఉంటాడు. ఇదిలో ఆ ఇంట్లో ఉన్నాడు ఊరికి పెద్ద. ఏదైనా అక్కడికి పోయినా ఊరికి పెద్దతాడు మాట్లాడి, ఓ స్వామి నేను మీ ఊరికి వచ్చిన్నాను, మీ ఊరిలో ఆంజనేయుని దేవాలయం నేను వింటి ఆ దేవాలయంలో నేను రామాయణం చెప్పాలని ఉన్నాను, మీ అనుమతి కావాలా, మీరు కూడా వినేదానికి ప్రతిదినం రావాలి అంటే అప్పుడు ఏమన్నారంట, నాయన చాలా సంతోషము, నేను కూడా వస్తాను, నీవు ఈ దినం నుండి వాళ్ళు నీకు చేసుకుంటారు అట్లా కానీ అని ఇంకేమి ఆ దేవాలయంలో ఉపన్యాసం జరుగుతుంది అని అందరికి పూర్వాందరికి పెట్టు. అందరూ వచ్చేసి వింటా ఉన్నారు. వాల్మీకి శాస్త్రి అత్యద్భుతంగా చెప్తా ఉన్నారు రామాయణం. ఆనందంగా వస్తా ఉన్నారు, ఆనంద సాగరంగా ఉన్నారు. మధ్య కొందరు ఆయా వ్యక్తులు చెప్పిన మాటలు వింటున్నారు. శాస్త్రి ఆయన కొంచెం మద్యము మాంసము ఇటువంటివన్నీ స్వీకరిస్తాడు. గుర్తేది ఆ శాస్త్రి చెవిలో పడింది. అందుకోసమే ఆయన చెప్పేటప్పుడు మధ్యలో మాంస భక్షణము
ఖండించేది, మద్యపానం చేసేవాడిని ఖండించేది, ఇవన్నీ చేస్తాను. అడ్వకేట్కి నిజాపడదు. ఈ శాస్త్రి చెప్తా ఉన్నారు కదా, ఈయన చెప్పి తెలుసా నా యొక్క దురభ్యాసాలు ఎవరో చెప్పేస్తున్నారు ఈ స్వామి. అందుకే రామాయణానికి అర్థం చెప్పేటప్పుడు మధ్యలో ఉదాహరణ తీసుకుంటా ఉన్నాడు. నా పేరు లేకపోయినా నా చర్య గురించి చెప్తూ ఉన్నట్లు ఉన్నారు కదా అని అనుకున్నాను. ఏ ఘట్టం వచ్చింది? సుందరకాండ. అప్పటికి సీతాదేవి ముద్రికని ఇచ్చేసింది ఆంజనేయుని. దాన్ని తీసుకొని ఆకాశ మార్గంలో పోతా ఉన్నాడు రామునికి. అలా అప్పుడు ఒక దగ్గర కోతులన్నీ హాజరుగా ఉండాలి. అప్పుడు దిగాలి. ఓ ఆంజనేయ వస్తే అని ఈ 1000 కోతులు ఉమిపుడు ఏం సమాచారం సీతమ్మ కనుక్కొని వస్తుగా అని అంటా ఉన్నాడు. ఓ కనుక్కొచ్చింది, కనుక్కొట్టి గంటలు ఇస్తా ఉన్నాయట కోతులు. ఆ సుందర వనములో అందరూ ప్రవేశించినాడు కోతులన్నీ. ఆ వనములో చాలా చల్లగా ఉంది వాతావరణం. అందరూ అక్కడ నీడలో కూర్చుండ్రి. వారంటారు సీతాదేవి తేడ కనుక్కుని వస్తుందే, ఇక కడుపు నిండినట్లయిపోయింది ఆ తండ్రికి. మనం ఈ దినము ఒక విందు ఏర్పాటు చేసుకున్నామని అందరూ కలిసి సోమలక్కలు తెచ్చిపోయింది. సోమలక్కలు అవకు తీగలు, వాటి రసము అది మద్యం మాదిరి ఉంటుంది. అటువంటిది అంత తెచ్చి వేస్తా ఉన్నారు. దాంట్లో నుంచి రసం తీస్తా ఉన్నారు. ఆ రసాన్ని అండా నిండా వేసి దానికి పొయ్యి మీద పెట్టి కలుపుతా ఉన్నారు. సోమరసం తయారైంది. ఆ సోమరసాన్ని ఆ కోతులన్నీ తాగుతా ఉన్నామంటూ సోమరసాన్ని తాగుతూ దాంట్లో ఆంజనేయుడు కూడా దండిగా తాగి గంతులు వేస్తా ఉన్నారు. ఉన్నది వాళ్ళని ఆ పని చేస్తా ఉన్నారు. అట్లా ఆనందం అయిపోయిందంట వాడు. ఈ ఘట్టం ఉంది. ఈ ఘట్టానంతా చదివినాను. ఆ దినం అడ్వకేట్ అంతర్జాతీయంలో పోయేవాడు అక్కడే ఉన్నాడు. వాళ్ళంతా పోయిన తర్వాత ఏమండి శాస్త్ర వారు దినమో నేను రాగే విషయం అయ్యి పొడుచుకొని చెప్తా ఉంటే నా విషయంలో చూడే ఆంజనేయులనే గుడి కట్టినాము ఎంపీ వాళ్ళు. ఈ ఆంజనేయుడు ఏం చేశాడని నీకెత్తాడు. ఈయన మద్యపానమును తప్ప తాగి నృత్యం చేసేంట ఆంజనేయుడు అని వర్ణించినాడు వాల్మీకి. మిగతా వాళ్ళని చెప్పి అట్లా చేస్తా ఉన్నారు అని ఉంది దాంట్లోనా. అట్లా పూజ్యులైనటువంటి వాళ్ళు ఆంజనేయుడు ఇట్లా వాళ్ళే అట్లా చేసిరంటే మేమంతా తాగితే తప్పేముంది. మేము ఏదో ఒక సీసా దినానికి తాగొచ్చును. అండా తాగిన వాళ్ళు ఉన్నారు కదమ్మా రామాయణంలో. ఈ మద్యం అనేది తాగలానే ఉద్దేశం చేత కదా పెద్దవాళ్ళు ఏం చేస్తారో చిన్నవాళ్ళు అది చేయాలని కదా. సిద్ధ లక్షణాన్ని సాధకస్తే సాధనాన్ని భవతి. సిద్ధుల యొక్క లక్షణాలు సాధకుడికి సాధనాలు. వాళ్ళు తాగుతా ఉన్నారు కావున మేము తాగుతాము. కొంచెం మేము తాగాము. అంత మాత్రం నీవు ఈ ఉపన్యాసం వల్ల నన్ను ఖండిస్తావు కదా స్వామి. దీనికేం జవాబు? ఆయన దేవుడు అనుకొని ఆంజనేయుని గుడి కట్టినాము, వేదాంతం చెప్తా ఉన్నాము ఆయన ముందు అని ఇట్లా అనేవాళ్ళకి ఆ శాస్త్రి అంటానండి. అయ్యా నీకు చెప్పేది నిజము అనేటట్లా కనిపిస్తా ఉంది. ఆంజనేయుడు మాదిరి నేను ఉండాలా అని మేము అనుకుంటాము. ఆంజనేయుడు మాదిరే ఉండాలా. ఆంజనేయుడు తాగినట్టావని నేను తాగుతాను నీవన్నా. ఆంజనేయుడు జై రామ్ అని సముద్రం దాటాడు, నీవు దాటుతావు. ఒక చిన్న కాలువ దాటినాక ఎక్కడప్ప భయపడతారు. మరి ఆయన సముద్రాన్ని దాటారు. ఇది ఎవరున్నారు దాటేవాడు? నువ్వు అట్లా దాటినట్టు తాగు ఎవరున్నారు. జీవితంలో ఆయన ఒక్కసారి మాత్రం తాగినట్టు ఉంది.
సోమరసాన్ని తాగినాడు ఆనందంగా. ఆయన అనుసరులంతా ఆంజనేయుని అనుసరులు తాగి వాళ్ళు దైవాంగ సంభూతులు. వారు ఏమనుకుంటే అయిపోయిస్తుంది. అంతరిక్షంలో తిరుగుతారు. వాళ్ళు దేవతా స్వరూపులు, రుద్రస్వరూపి. ఆయన వాయుదేవుని స్వరూపము, రుద్రస్వరూపము. అంతా ఆ ఆంజనేయుడు సామాన్యుడు కావాలి. మరి అతనితో మీరు పోల్చుకునే దానికి పోతే అది లేదు. చూడండి, మీరు తాగుతారేమో కాదు అని ఎవరైతే నోరు ముచ్చుకొని ఏం చేసినారు. 1-2 దినాలు అంటే వచ్చినారు ఉపన్యాసం వినేదానికి. అతనికి ఎందుకు తృప్తిలేదు మనసు. ఏదో వైరాగ్యం చూపేసింది. ఆంజనేయుని విషయంలో నేను ఇప్పుడు మాట్లాడుతు కదా, ఆయనకి ఎక్కువ బాధ అయిపోయింది. ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను. ఆయన ఒక విల్లు రాయించినాడు. రాసి వెళ్ళిపోయాడు. ఏముంది దాంట్లో? నా యొక్క ఆస్తినంతా ఆంజనేయునికి ఇచ్చిరావు. ఆంజనేయుని యొక్క ఏమి ఆస్తి పాస్తులు ఏముండాయో ఆయన శాస్త్రం వాడే అంతా చూసుకోవాలా. ఇంకా నేను ఋషికేశ్కి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉండిపోతాను అని ఈ రీతిగా ఆ గిరిలో ఉండిందంట. మరి ఆ రీతిగా ఆయన ఎక్కడ కనబడలేదు. తర్వాత మరి ఈ వాల్మీకి శాస్త్రి కేదార్ బదరి అక్కడంతా తిరిగడానికి పోయినప్పుడు ఒక కొండ ద్వారం అక్కవలసి వచ్చిందండి. అది ఎవరో మహాత్ములు ఉన్నారు అని చెప్పినందువల్ల ఈ శాస్త్రంలో పోయినారు. అప్పుడు పోయి చూస్తే ఆయన గుర్తుపట్టింది. ఓ శాస్త్రం వాళ్ళు రండి 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 అంటారు. చూస్తే ఆయన ఆ దుకే గొప్పలు విరక్తలైపోయిన సమయానికి మీరు ఆ దినము అన్నటువంటి మాటలు నన్ను ఇంతటి వాళ్ళని చూసింది. మీరు మహానుభావుడప్ప అని నమస్కారం చేసింది ఆయన. ఆ ఆంజనేయుని ఎలా నాకు అమితమైన భక్తి ఉంది. ఇదిగా ఆంజనేయ ధ్యానమే నేను చెప్తా ఉన్నాను. ఆంజనేయుడే నాకు ఉపాస్య దేవతగా ఉంటా ఉన్నాడు అని చెప్పింది. ఆ రీతిగా ఆంజనేయుడు చాలా గొప్ప భక్తుడు. ఆ గొప్ప భక్తుడికి ఒక సందర్భంలో ఒక అహంకారం పుట్టింది. సీతమ్మ ఇచ్చేటువంటి ఉంగరాన్ని తీసుకొని ఆకాశ మార్గంలో పోతా ఉంటే ఆంజనేయునికి మనస్సులో ఒక కల్పన జరుగుతాడు. ఆంజనేయుడు భావించినాడు ఆ కల్పన. అనుకున్నాడని రామచంద్రునికి నా వంటి బంటి లేకపోయింటే ఆయన వేరే వాళ్ళు ఉండింటే ఇంత సాహస కృత్యము ఇదంతా ఎవరన్నా చేస్తా ఉంటారు. కావున నేను ఉండగా ఆయన కూడా ఒక బ్రతుకు ఈ రీతిగా మనస్తున్నందు అనుకుంటూ ఉన్నప్పుడు ఆ అనుకునే జాగాలోనే పరమాత్మ వేయడం తర్వాత వేయాలి అన్నారు. అక్కడే ఉన్నారు రామచంద్రుడు. అయ్యో నా భక్తునికి అహంకారం వచ్చి కదమ్మా, వాడు ఇంకా భక్తుడైపోతాడు, వానికి బుద్ధి నేర్పాలా అనే ఉద్దేశం చేత ఒక దివ్యమైన ఉద్యానవనము మా దారిలో నాకు ప్రదర్శించే మధ్యాహ్నం సమయము అక్కడ ఆంజనేయుడు లేదా ఉద్యానవనం ఉన్నట్టుంది, ఇక్కడ సరస్సు ఉంటుంది, ఇక్కడ స్నానం చేసుకొని పోదాను అని ఇంకా నిశ్చయించుకున్నవాడు అక్కడ దిగినాడు. ఉద్యానవనంలో పోయినాడు. అక్కడ ఒక చెట్టు కింద ఒక మునీశ్వరుడు కూర్చొని ఉన్నాడు. చెంగుతురు దారి ఉన్నాడు. ఈయన ఆంజనేయుడు అక్కడికి వచ్చినాడు. ఆ స్వామితో మాట్లాడుతూ ఉన్నాడు. స్వామి 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 అదిగో అక్కడ కనబడే సరస్సులో నేను స్నానం చేసి వస్తాను అంతవరకు ఈ ముద్రికను మీ దగ్గర తెచ్చుకోండి అంటే ఆ స్వామి అన్నాను. పులపా నేను అట్టవాడిని ముఖ్యవాణి కాదు. ఇదిగా ఇక్కడ కమండలు ఉంది. ఆ కమండలో ఇలా కేసిపోయింది గురకున్నట్టున్నారు అనుకోని దాన్ని దాటం ఆ కమండల జరగలను వేసా స్నానానికి పైన స్నానం చేశాడు. తర్వాత ఆంజనేయ కావికం మీదుకున్నాడు.
స్వామి నా ముద్రిక నాకు ఇవ్వండి, నాకేమైనా ఇచ్చింది రాకండి. అవును స్వామి నీకు ఇక్కడ ఇచ్చిపోయింది, నా చేతికి ఏమైనా ఇచ్చిరావా? ఎక్కడైతే ఇంటూ ధ్యానం చేస్తాం. అయ్యో స్వామి మీ కమాండర్ దాంట్లో తీసుకోపో అని అడుగుతాను. ఎక్కడైతే తిండి అక్కడ తీసుకుని పోతే అని అట్లా దాంట్లో కొన్ని చూసినాక దాంట్లో ఇట్లా ఉంగరాలు 3 ఉన్నాయంట. నాకు ఎట్లున్నాయి ఇంట్లో అన్ని ఒక ఇంటున్నాయి. చాలా ఏదో కనబడి లేదు నాకు. స్వామి అని మళ్ళా చెప్తాను, ఇన్ని ఉంగరాలు మొదటి ఉండలేదు, ఇప్పుడు కనబడే కదా దీంట్లో నా ఉంగురం ఏ స్వామి కోపంతో మాట్లాడంట. స్వామి ఏమయ్యా నీ ఉంగురం మీకు తెలియదా? నేనేమన్నా ఎప్పుడైనా చూసింటాను నీ ఉంగురము? నన్ను అడుగుతా కదా రేపు బాగా ఆలోచించి చూడు, చేసి చూడు, తీసుకొని చూడు, తన దగ్గర పెట్టుకొని చూడు, నీకే తెలుస్తుంది అని. లేదు దొరకలేదు ఆయన. చూడప్ప నీకే ఎంత అహంకారం, నేనే గొప్పవాడు అనే అహంకారం నీకు ఉందే లేదా? సరిగ్గా చెప్పు. ప్రతిసారి శ్రీరామచంద్రుడు ప్రాప్తి త్రేతాయుగంలోన అవతరిస్తాడు. అప్పుడు ఆంజనేయుడు కూడా అవతరిస్తాడు ఆయన చేతలో. ఆ సందర్భమునందు ఇదే దాంట్లోనే నీ వంటి హనుమంతుడు వస్తాడు. వచ్చి నాతో మాట్లాడి ఆ ఉంగరాన్ని ఇదే కమండలంలోనే వేసిపోతాడు. దీనివల్ల నీకు అర్థమైపోయి ఉంటుంది ఎంతమంది ఆంజనేయులు ఉన్నారు. ఆ రామచంద్రునికి నేను లేకపోయింటే ఎట్లా అంటావు కదా, నీ వంటి ఆంజనేయులు 100 ఉన్నాయా రామచంద్రునికి అని అనేటప్పుడు చాలా వెంటనే ఉన్నారు. స్వామి నా ఉంగురం ఎట్లా ఇంకా నాకు తప్పైపోయాడు, ఇద్దరు ఇట్లా అహంకారంతో ఉండను అంటే అప్పుడు దాంట్లో నుంచి తీసి అని అట్లా ఇచ్చినట్టే మాయమైపోయింది ఆ మునీశ్వరుడు. ఓ రామచంద్రుడు నాకు బుద్ధి చెప్పాలని ఈ మునీశ్వరుడు వచ్చినారు కానీ అప్పుడు జ్ఞానోదయమైంది. ఆంజనేయుడు అట్లా దేవుడు ప్రపంచంలో ఎవరున్నారు? ఆయనకు కూడా అహంకారం వచ్చినారు. అహంకారంలో ఎవరు నింపుతారు? అహంకారం వచ్చింది, అయితే నిజంగా వచ్చింది అని అనుకోకూడదు మనం. ఎందుకంటే అదింత ఒక నాటకం ఉన్నది, ఉదయం శక్తి కాదు, ఇదింత ఒక నాటకం. ఈ నాటకంలోన ఈ నటన ఇదింత ఉంది కదా, దీనివల్ల జనులకు ఒక గుణపాఠం తెలియబడింది అనే ఉద్దేశం చేత ఈ రీతిగా అంత నటన జరిపిన మనం గ్రహించవలసిందే. అదే అర్థం. అంటే ఇంకా అంతేకాదు, ఆంజనేయుడు ఈ కాలంలో ఎక్కడ రావాలప్ప? ఆంజనేయుని చూసే శక్తి సామర్థ్యాలు జరుగుతుంది ఈ కాలంలో. అప్పుడేలో త్రేతాయుగంలో ఆంజనేయుడు ఉంది అంట, ఈ కలియుగంలో ఉంటానే ఆయన ఎక్కడ పోయిస్తారు అని ఈ రీతి అంత అనుకునేవాడు ఉంటారు. ఒకనొక పట్టణం, అది మహారాష్ట్రం దగ్గర ఉండేపల్లి. అక్కడ ఒక దేవాలయం, ఆ దేవాలయంలో శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు వీరి యొక్క మూర్తులు గర్భగుడిలో ఉంటారు. అక్కడ సమర్థ రామదాస స్వామి ఉండినవారు ఆ దేవాలయం. అక్కడ విశేషమైన పూజ, హనుమంతునికి పూజ, శ్రీరామచంద్రునికి వారికంతా పూజ. ప్రతి దినము అక్కడంతా ఒక దినము పాయసము, ఒక దినం చిత్తానము, ఈ దర్శనము వండి ఆ సీతారాములకి వచ్చేవారు.
నైవేద్యం పెట్టేవాడు. అక్కడ సమర్థ రామదాసు స్వామి వారు దీన్నంతా చూసుకునేవాడు. ఒకనొక సందర్భంలో స్వామి వారు కాశీ యాత్రకు వెళ్ళాలని సిద్ధమైంది. అప్పుడు ఆ గుడికి చెందినటువంటి భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చారు అన్నవాళ్ళు. మేము వస్తుంటాను కానీ ఇంకొకటి రోజు సరే మేము వస్తుంటాను. నేను హిమాలయాలు పోయి ఎక్కడెక్కడన్నా ఆనందంగా ఏకాగ్రంగా ఉండాము అని నేను పోతామనేది మిమ్మల్నంతా కట్టుకోవాలని నాకు చాలా అయిపోయిందమ్మా ఈ భక్తులతో. నన్ను ఏమో మీరు అడుగుతా ఉంటారు, నేను ఏదేమో చెప్తా ఉంటాను. ఈ విక్షోభం ఎక్కువగా ఉంది, కొన్నాళ్ళు ప్రశాంతంగా అట్లా ఉండాలి అని అనుకుంటే మీరంతా గట్టిపడుతున్నారు. నాకు ఇక్కడ రామాలయంలో పూజ చేసేవాడు ఎవరు ఉన్నారు? మీరే చెప్పండి. ఒక మొత్తం చూసుకుంటాను. అందరూ పోయి సిద్ధంగా ఉన్నారు కాకపోతే అక్కడ పూజ జరిపేవాళ్ళు. పూజ జరపాలంటే నైవేద్యం తయారు చేయాలి. నీవు తెచ్చేసుకోవాలా, కసులు కావాలా, వంటి ఎక్కియాలా, నీవు ఎంత వండాలా, ఇంత వండాలా, అవన్నీ ఉండాలి కదా, లేకపోతే కావున మనమంతా పోయి ఇక్కడ దేవునికి పూజ చేస్తా అని నేను రామదాసు అంటాము. మేము పూజ చేస్తామని ఒక పెద్ద మనిషి కూడా ముందుకు రాలేదు. రాన్నప్ప ఎవరన్నా అంటే రాలేదు. అంటే ఒక పిల్లోడు కట్టడం 10-12 ఏళ్ళు పిల్లోడు వచ్చి స్వామి అందరూ నేను మాత్రం ఎక్కడిపోలేదు, ఈ సీతారాములు పూజ చేసుకుంటా నడుస్తాను అని అంటే వాళ్ళంతా నవ్విరండి. ఏమన్నా నీకు వంట చేసేది తెలుస్తుంది, నీకేం తెలుసా, మీరు పిల్లి ఏం చేస్తావు అగ్ని అని అన్నాడు. వాళ్ళు చేరే అగ్ని, వాడు అజ్ఞానంతో ఉండేవాడు కావున ఎప్పటికీ అమాయకంగా చరించేవాడు కావున ఎందుకంటే అజ్ఞాని అజ్ఞాని అని వాళ్ళని పిలుస్తామని ఎవరు కూడా అజ్ఞాని. అంతేకాదు మరి ఎన్నిసార్లు చెప్తారు, దర్జనం ఎట్లా చేస్తారు, పాయసం ఎట్లా చేస్తారు చెప్తాం. ఇలా మీరు పెట్టి 15 దినాలు నాకు తెచ్చిస్తే నేను అక్కడ చూసుకుంటాను. అది కూడా నిజంగా దీనికి పిచ్చని ఇవ్వాల్సిందే. మరి హాస్టల్లో వానికి అంత పిచ్చని అంతే లెక్కేస్తాం. ఎంతెంత ఎంత కావాలంటే పెట్టదంత అవి లెక్కేస్తాం. ఇంకేమి కానీ అంత చేసుకునేంటారు ఇంకా భక్తులు చూస్తాను నేను చూసుకున్నాను. నీవు ఎప్పుడు ఏదో పెట్టారప్ప నీకు ఎప్పుడు తెలుస్తుంది, నేనంతా దేవుని దగ్గర పెడతానులే తినేదాకా చూసుకుంటారు కదా అంటే అట్లకని లేప అని ఇంకా సమర్థ రామదాసు చెప్తాను. ఇంకా భక్తులంతా భజనలు చేసుకొని పోతాను. కాకపోతే ఆ జ్ఞాని పైన ఈ గుడి బదులు ఆ జ్ఞాని ఏమిటి నీరు తెచ్చేసుకుంటాను, కాబట్టి నీరు తెస్తారు అట్లా వేసుకుంటారు. ఇంకా పాయసం తయారు చేయాలా, పాయసం ఇచ్చి చేయాలా చెప్పింది కదా, ఆ ప్రకారం పాయసం తయారు చేసి ఇంకా ఉదయమే కదా ఇది అప్పుడు ఇంకా సమయం అయితే వస్తుంది. ఆ సీతారాములకి వాళ్ళకి నైవేద్యం పెట్టాలి ఈ అజ్ఞానం. అప్పుడు దాన్ని అంతా తయారు చేసింది తీసుకుపోయి కానీ అంతా అయిపోయింది. ఇంకా తినండి కదా విగ్రహం తింటా తినండి స్వామి ఏమి ఊరుకున్నప్పుడు రామచంద్రునికి ఏమో కోపం వచ్చినట్టుంది. వాళ్ళు సీతమ్మ ఏమన్నా ఇంకా అక్కడ ఆంజనేయుని యొక్క విగ్రహం ఉందా చిన్నది, ఆంజనేయుడికి తెచ్చు ఒక ఆంజనేయం ఇవన్న చెప్పు చూడు లక్ష్మణ్ చెప్పు చూడు అని అంటా ఉన్నాడు. అట్లా రామచంద్ర నీవు తినకపోతే ఇదిగా ఇదే గుడికి సంబంధించిన బాగుంది బాగా పడబడదు అని అప్పుడు వెంటనే రామచంద్రుడు అనుకోని ఉంటారు వాడు బాగా పడుతున్నా చనిపోతారు. ఇట్లా భక్తులు బాగా పడుతుంది దేవుడు ఆయన వెంటనే
ఏం నాయన ఏం ఇప్పుడు రావకొచ్చు అంటా ఉన్నారు. ఈ అట్లే ఇంకే ఒక చేసేది తినేటోడికి అంత కష్టపడి చేసుకొచ్చి ఇంకా తినలేదు అంటా ఉన్నారు. అందుకు నవ్వుతా ఉన్నారు రామచంద్రుడు. ఆ రాముడికి సీతానికి అందరికీ వాళ్ళు తింటా ఉన్నారు. తినండి మాకు ఇంకా తర్వాత కొంచెం మిగిలిన ఇదంతా తీసుకున్నాపా అని వాళ్ళు చెప్పి అనిపిస్తాడు. మరుసటి దినము ఇంకో సాయంత్రం చిత్రము తయారా స్వామి ఎట్లున్నా రండి తయారైపోయా తినరాని వాడు ఇంకేమి కొత్త ఇంకా నేను తినేసుకోవాలి నాకు ఆశ్చర్యములు అని నేను కూడా ఊరికే ఉన్నారు రా ఇంకా గట్టిగా అనిపించారు. మీరు రానట్లయితే అయిపోయా నేను బాగా పడిపోతాను. వెంటనే రామచంద్రుడు వచ్చి ఆయన నాకు చేస్తావు చెప్పాలి తింటాను ఇంకేమి సీతారు అందరికి పట్టిస్తా అని అనిపిస్తుంది. నాయన నీకు కూడా కూర్చోప నీకు కూడా వడ్డిస్తాను నీకు గలాట్ లేదు అని అంటాను. ఇంకేం వాళ్ళు చెప్తున్నా కూర్చోండి మీరు తినే మా ప్రాంతంలో రొట్టె తొడుగు అంటే ఇష్టం అంట మహారాష్ట్ర. దాన్ని కూడా నైవేద్యం పెట్టాలంట దీన్ని దాన్ని కూడా తీసుకోవాలి. మరి తెల్లవారునే అమ్మాయి చేయాలి. ఒక 10-12 దినాలు అయిపోయి అందరు ఇంకా పురుషు అన్నము అది కూడా చేసేది అప్పుడే బాగా నేర్చుకోండి. ఒక తిరుమ అది ఒక తిరుమ ఇది ఒక తిరుమ చక్కెర పండు ఇట్లా అవన్నీ ఇప్పుడు ఏమో పదాలు తినాలనే రోబోట్ పుట్టింది. దీని వల్ల 4 గంటలకే పొద్దున్నే లేకపోవాలి ఉద్యోగం 6 గంటలే లేదు. అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చి కట్టి లేవుతాడు లేరా లేరా అని వాళ్ళ శిష్యుడు కలుపులో అంటున్నాడు. నేనబ్బా రాముడు అయ్యో రాముడా తిరుమల వేసి సాగలు కట్టి వస్తుంది సీతం కనెక్టున్నాడు. ఆ ఎక్కడ ఊరికే ఉన్నాడు గుర్ర కట్టెలు తెచ్చేవాడు. ఈ ఆంజనేయుడు ఊరికి తిని చూడగాడు ఆయనకు ఒక పని పెట్టాలని అన్ని నేనే చేయాలి. నేనే పెట్టాం ఏమి న్యాయం అని వచ్చి రామచంద్రుడు విజయవర నాయకులు పట్టాడు. అవును సీతంకి అందరికీ తెలిసి నీకేం చేయాలా ఇంకా ఏం చేస్తామంటా కుటుంబం. ఆ తర్వాత ఏమైంది ఇంకా సమయం ఆయా నైవేద్యం పెట్టాలా ఆ యొక్క ప్రాణం పెట్టుకుని వచ్చారు. ఏం కానీ అందరూ తయారు చేసి తెచ్చి ఇట్లో చేయాలి ఇట్లున్నా నీకు మొక్కలని ఊరికి మొక్కలు ఇంకా ఒక్కొక్క దినం నేను అట్లా తయారు చేస్తే నేల అని అంటా ఉన్నాడు. ఇంకా వాకి నవ్వుతా ఉంది ఆ దేవతకి నీకు కూర్చోపా నేనంతా వడ్డిస్తాను అని తింటామే అంట వడ్డింది. అది ఇంకా అయిపోయింది. చూడు ఇంతకు ముందు అప్పుడే ట్యాక్స్ వేసి వెళ్ళిపోవచ్చు ఉంది అది ట్యాక్స్ వేసాను. అప్పుడు ట్యాక్స్ చేసినప్పుడు మొదలుతారు గురుదేవుడు జ్ఞాపకానికి వచ్చాడు. ఈ లక్ష్య పురుషుడు తయారు చేయాలి కదా సిద్ధమా మా గురువుకి చాలా ఇష్టమైంది. లక్ష్య పురుషు అంటే చాలా ఇష్టం. మరి ఈ గురువు మొదట సిద్ధిస్తాం నిన్న దినం పాపం కష్టం పడినారు సీతం వాళ్ళంతా వీళ్ళంతా గురువు తయారైపోయినాం అని దాన్ని అంతా చూసుకొని సీతం లక్ష్య పురుషు తయారు చేసినామా ఇది 100% సీతం అందులో వర్తించే
వ్యాపారం అంటే అప్పుడు హనుమంతుడు అంటాను వీరు కాదు ఎంత దూరం అవుతుంది 1000 మైళ్ళు అవుతుందా ఏమంటుంది అక్కడ ఉంటాడో ఇంకా ఎక్కడికైనా పోయింటాడో నీకు మరి ఈయనంతా పట్టుకొని మన ఎక్కడ కూడా లేకపోతే కానీ ఎక్కడన్నా తీసుకుంది ఆ గురువుకి అర్పించాలి మనమంటూ తిన్నాం ఇంకా దీని రాక ఆ గురునాథుడికి ఇచ్చి రావడానికి ఇది అనిపించమో పాపం ఈ 2 అక్కడే దొరుకుతుందో లేదో ఆ గురునాథుడికి ఇచ్చి రావాలా ఏమి రావా అంటే సరే రామచంద్రుడు అప్పుడైందా కదా ఆంజనేయ మీరు ఇచ్చి రావాలి ఇచ్చి పెట్టిందే కాదు ఈ పిల్లవాడిని కూడా మీరు చెప్పుకోవాలి అని చెప్పాను నువ్వు అర్థం కాదు స్వామి అని అంది ఆ పిల్లవాడిని చేర్చుకొని మీరు ఆ రొట్టె కొడుకును కాదు ఆ వాడి నువ్వు తినవా అంతే అని రామచంద్రుడు చెప్పినట్టు అక్కడి నుంచి ఆంజనేయుడు అని తన విధంగా పురుష చెప్తాను ఆ రక్త పురుషు తీసుకొని ఆకాశ మార్గంలో పయనం కాశీలో గంగా తీరులో అక్కడ ఆ దుర్నాథుడు ఆయన అనుకోవచ్చు భక్తులు కాక ఎంత ఉండాలి దూరంగా నాకు ఒక పొద అక్కడ ఆగడం లేదని ఆంజనేయుడు ఆగినాడు ఆగి చెప్తా ఉంటామండి అజ్ఞాని ఇదిగా ఈ వ్యక్తులతో చూడక ఇంట్లో పోయి అది అప్పుడు ఉన్నారు మీ గురువు ఆ గురువుకి ఇక్కడ నేను వచ్చినట్లు చెప్పదు నేను వచ్చినట్లు చెప్తే నన్ను చూసేటట్టు అలా దేవతలు కావున వచ్చేదానికి లేదు నేనే ముగించుకొని రాపోవాలి ఇంకేం ఆ వ్యక్తులు తీసుకుపోయి ఆ నదీ తీరానికి పోయి స్నానం స్నానం చేస్తాను కానీ చూస్తావే నువ్వు అగ్నేని అని అవును సరే నేనే అగ్నేని ఏం రా మొదలుపెట్టున్నావు అలా పూజిస్తావు అది పొద్దున పూజ అయిపోయాడు పొద్దున అయిపోయిందంట కదా 1000 మంది ఎక్కొస్తుంది అది ఆంజనేయుడు గురుంటాడు అయ్యా ఆంజనేయుడు తింటాడు రామాయణంలో కూర్చొని రకాలు ఆంజనేయుని యొక్క గురుంటాడు తీసుకుంటాడు అది కానీ ఇస్తామని మాట్లాడాలా నేను ఎక్కువ చెప్పాలి ఇదే ఆశ్చర్యం ఒక్క రోజు నేను ఎక్కడున్నా ఎందుకు ఏదో ఉన్నట్టు నీ భక్తి ఎప్పుడుంటుందే చూపుకున్నాను ఆంజనేయుడు నాకు ఒక్క దినానికి సరే నీకు ఎప్పుడు చూపు అని అంటే అప్పుడు పోలే తట్టు చూసుకుంటాను ఇదిగా ఆంజనేయుడికి దాచి ఉన్నదా ఓ ఆంజనేయ నమస్కారం ఎలా దాచుకున్నా ఇదిగా వచ్చేస్తా ఉన్నాడు అని గురించి వస్తాను గురి నుంచి నిలబడతా ఉన్నారు ఆంజనేయుడు అప్పుడే సాధారణ చెప్పు అప్పుడే చెప్తాను ఓ ఆంజనేయ గురుగా నీ పిల్లవాడు నాకే గురువు నిన్ను దర్శనం చేయించినాడు నీ పిల్లవాడు నాకు ఎంత ఆనందమైందో వర్ణించడానికే కాదు ఇంకా మనం ఇంత దగ్గర చేసుకుంటూ మాకు వస్తాను అని సరే అట్లా చేయండి అని చెప్పేసి ఆ పిల్లవాడిని చూసుకొని ఆంజనేయుడు తర్వాత వీరవాణిలో భజన చేసుకుంటూ కొన్ని దినాల కన్నా ఊరు చేసుకుంటూ అప్పుడు నిండా పొగ గర్భాలయం లోపల వంట పొగ ఆంజనేయుడు ఇలాంటి చూస్తారు పొగ అప్పుడే ఇంకొక దగ్గర ఉన్నాయంట కట్టులు నడుపుకొని ఇంకా ఉన్నాయి అగ్రాన్ని ఆ అగ్నాన్ని ఆ గురుదేవుడు అదంతా ఎప్పుడు కదా గలాట్ చేసే లోపల వంట చేస్తా ఉంది సీతమ్మ అది ఎంత పొగ ఉంది పచ్చి కట్టు చేసేసినాడు ఇప్పుడు ఇది ఆంజనేయుడు నేనైతే మంచి కట్టు చేస్తా ఉంది ఎట్లా చేసినట్టు దానికి అంటే వాడు నాకుడు సూతం అంటా ఉన్నాడు సూతం ఎక్కడ పోతుంది
ఆంజనేయుడు మరి కారణం ఆచరిస్తాడు. ఆంజనేయుడు భక్తుడు అజ్ఞాని సామాన్యుడు కాదు. ఆయన రామ్ 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 ఇంకా నీరు పెట్టినటువంటి అక్కడ అంతా వంటని జీవము చూస్తూ ఉంటారండి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు వీళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత అప్పుడు వాడటాన్ని బట్టి అందరూ కనబడలేదండి. కేవలం ఆ జ్ఞానికి ఆ గురుదేవునికి ఇంతమందికి మాత్రమే ఆ సీతారామ లక్ష్మణుడు దర్శనమిస్తారు. కానీ ఇంకా ఎవరికి అనన్యమైన భక్తి ఉంటుందా అటువంటి వారికి ఆ పరమాత్మ తన దర్శనం ఇచ్చేది ఎవరైతే వాడుతాడు. కావున అమాయకత్వం ఉన్నా పర్వాలేదు, వాళ్ళు గట్టెత్తారు. ఒక ఉంటారు. ఆంజనేయుడు అవుతుంది కొడుకుంటా ఉన్నారు. పొద్దున్నే తిరుగుదేవి అక్కడ సీతమ్మ నిలబడదు కుంకుమ అందించుకుంటా ఉంది. ఆంజనేయుడు ఎప్పుడు కూర్చుంటాడు. ఇట్లా కూర్చుంది అట్లా తిరిగిలో రెండు కూర్చుంటా సీతమ్మ కుంకుమ అందించుకుంటా ఉంది. సీతమ్మ ఏమి ఎక్కువ కూర్చుంటా ఉండాలి, ఎందుకు కూర్చుంటా ఉండాలి, ఏమంటున్నాం. అప్పుడు ఆమె నవ్వుతూ నాయన దీన్ని కుంకుమ అంటారు, దీన్ని చూసుకుంటే అందించుకుంటే ఆ రామచంద్రునికి బ్రహ్మానందం అవుతుంది. అందుకే గురువు అని చూసుకుంటాను, బ్రహ్మానందం అవుతుంది అని పక్కకు. అప్పుడు ఎక్కడితో పోయిన వాడు రామచంద్రుడు గురువులో వస్తా ఉన్నాడు. ఇంకా మా గదిలో దాన్ని వెళ్ళిపోయింది. కుంకుమ పెట్టాను, కుంకుమ డబ్బ అక్కడ ఉంది చూసి ఆయన ఆ డబ్బా వేసుకుని తీసుకోండి. ఆ కుంకుమ అంతా తుమ్మిడి దాన్ని అంత ముఖానికి పైకి తంతులు కుంకుమ అంటించుకుంటే ఈ టైంకి మానవాన్ని కలిగింపజేస్తారు. ఆ రామచంద్రుడు ఇంత కుంకుమ అంటించుకుంటే ఇంకెంత ఆనందపడతాడే ఆ పరమాత్మ అని అనుకుంటా ఉన్నాడు. అప్పుడు ఆ పరమాత్మ పడతా ఉన్నాడు. ఈ యొక్క అంతా చూసుకొని ఎవరు చూస్తా ఉన్నారు ఆ పరమాత్మ. అప్పుడు దగ్గరగా ప్రతి రాముడు ఎవరో ఈ వెతుకులో అని అంటారు. మీరు కానీ మీ శిష్యుడు భక్తుడు ఆంజనేయుడు ఏమో కాదు దినమో ఈ వేసుకుని అనుకుంటారు. కానీ ఇంతకాలం ఆయన నాకు రాజ్యం పెట్టినాడు. సీతతో పెట్టింది కుంకుమ అంటించుకుంటే నీకు రాగానే కదా. భక్తుడికి ఏది కావాలి, భగవంతుడు ఆనందపడేదే కావాలి. ఈ రహస్యం ఇంతకాలం ఆయన నాకు చెప్పింది. ఇది నువ్వు తప్పు చేసిండావు, ఈ తప్పుకు సరైన పర్యాయం నాకు తెలియవాలని. అయ్యో నాకు తప్పంటే నిజమప్ప ఏం చేయాలా, గుడిగా అనించానిగా నీకు భక్తులు గురి తప్ప. ఇంకా నీకు కుంకుమ పూజ చేస్తాం, నీవు కుంకుమ పూజ ప్రియుడు అని ఆ ప్రసిద్ధమైన రాముడితో ప్రపంచంలో ప్రసిద్ధిని పొందాలి అని చెప్పినాం కదా. అప్పుడు ఉంది ఆంజనేయునికి కుంకుమ పూజ అంటే ఎంతో ఇష్టమైన భక్తుల ఆంజనేయుని చేస్తా ఉంటారు. ఆ రీతిగా ఆంజనేయునికి సంబంధించినటువంటి విచారాలు ఇంకా ఎన్నో ఉంటా ఉన్నాయి. చాలా అద్భుతమైన లీలలు ఆ హనుమంతుడు చూపించినాడు. అవకాశం ఉన్నప్పుడు మరలా వాటిని గురించి వివరిస్తాను. భగవంతుడు అందరికీ ఆ పరమాత్మ విజ్ఞాన సంబంధమైన భక్తిని ప్రసాదించి ధన్యులుగా పోయింది. I